మనలో చాలామంది స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ ఎక్కడికన్నా బయలుదేరే ముందు ఆదుర్ద ఫీల్ అవ్వడం, దానివల్ల మోషన్‌కి వెళ్ళాల్సి రావడం, ఇట్లా సడెన్‌గా కొంతమంది పిల్లల్లో కూడా ఎగ్జామినేషన్ ఫియర్ ఇవన్నీ చూస్తున్నాం. సో, ఈ యాంగ్జైటీ, టెన్షన్ ఇవి వెంటనే తగ్గడానికి ఒక చిన్న టిప్ మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే బాక్స్ బ్రీతింగ్ టెక్నిక్. సో, ఈ బాక్స్ బ్రీతింగ్ టెక్నిక్ ఏంటంటే మనం ఏ మొమెంట్‌లో అన్నా, ఎక్కడున్నప్పుడన్నా మనం సడెన్‌గా మన యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువున్నప్పుడు ఒక చోట కూర్చొని జస్ట్ ఒక 5 మినిట్స్ ఈ టెక్నిక్ కనుక చేస్తే మీ స్ట్రెస్ రిలీఫ్ అనేది ఇన్‌స్టంట్‌గా జరుగుతుంది. సో, ఇది ఎలా చేయాలంటే మీరు ఏదన్నా ఒక ప్రదేశంలో కూర్చొని నిదానంగా ఒక 4 సెకండ్స్ ఇన్‌హేల్ చేయండి. అంటే 1, 2, 3, 4 4 కౌంట్స్ వరకు ఊపిరి పీల్చుకోవాలి. 4 కౌంట్స్ ఊపిరిని సస్టెయిన్ చేయాలి. మళ్ళీ 4 కౌంట్స్ వరకు ఊపిరి తీసుకోవడం ఎక్సేల్ చేయాలి. అంటే ఊపిరి వదలాలి. మళ్ళీ ఒక 4 కౌంట్స్ తర్వాత మళ్ళీ ఊపిరి తీసుకోవడం చేయాలి. అలా కనుక మీరు 5 మినిట్స్ చేస్తే అట్‌లీస్ట్ ఒక 5 టైమ్స్ ఈ సైకిల్‌ని అంటే 4 సెకండ్స్ పాటు అంటే 1, 2, 3, 4 ఈ 4 మన మనసులోనే కౌంట్ చేసుకుంటూ మీరు ఊపిరి తీసుకోవడం, హోల్డ్ చేయడం ఒక 4 కౌంట్స్ వరకు, మళ్ళీ ఊపిరి ఎక్సేల్ చేయడం. మళ్ళీ ఒక 4 కౌంట్స్ వరకు హోల్డ్ చేసి మళ్ళీ ఇన్‌హేల్ చేయడం. ఈ రకంగా చేయడం ద్వారా మన శరీరంలోని వేగస్ నర్వ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. ఈ వేగస్ నర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రేనియల్ నర్వ్. ఇది మన హార్ట్‌తోనూ, మన బ్రెయిన్‌తోనూ, మన గట్‌తోనూ దీని రిలేట్ అయి ఉంటుంది. సో, మన హార్ట్ రేట్ వేరియబిలిటీ అనేది మనకి సడెన్‌గా స్ట్రెస్, యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు హార్ట్ రేట్ పెరగడం, పల్స్ రేట్ పెరగడం, రెస్పిరేటరీ రేట్ పెరగడం ఇవన్నీ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవ్వడం ద్వారా ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ ద్వారా మనం ఈ బ్రీతింగ్ టెక్నిక్ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అయ్యి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో, మనం ఆటోమేటిక్‌గా రెస్ట్ మోడ్‌లోకి వెళ్తాం. నర్వస్ సిస్టమ్ అనేది రెస్ట్ మోడ్‌లోకి వెళ్ళి మనకి ఇన్‌స్టంట్‌గా మన రెస్పిరేటరీ రేట్, హార్ట్ రేట్ వేరియబిలిటీ ఇవన్నీ కూడా స్లో డౌన్ అవుతాయన్నమాట. సో, ఇది ఎప్పుడైనా మీరు స్ట్రెస్, టెన్షన్ ఫీల్ అయినప్పుడు ఈ టెక్నిక్‌ని ఉపయోగించండి. మీ ఫీడ్‌బ్యాక్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.